ఆ? ఏదేమైనా ఒక పల్లెటూరు నుంచి అంటే మా ఊరిలో చాలామంది స్వాతంత్ర సమరయోధులు ఉండేవారు. మా నాన్నగారు మా వాళ్ళే కాకుండా మా పెదనాన్నలు ఉన్నారు, ఇంకా మా చుట్టాలు చాలామంది ఉన్నారు. అలాగే మాగంటి అన్నపూర్ణాదేవి గారని గాంధీ గారికి మానసపుత్రిక ఆవిడది కూడా మా ఊరే, మాగంటి వారి వాళ్ళు కూడా. అలాంటి స్వాతంత్ర సమరయోధుల ఇళ్లలో పుట్టి మరి చిన్నప్పుడు చదువుకున్నాం, బుద్ధిమంతుల్లాగానే వెళ్ళేవాడిని. కానీ ఇందాక మరి ప్రభువు చెప్పినట్టుగా నాకు ఎందుకో చదువు వంట పట్టేది కాదు. అన్నీ బాగానే చదువుకునేవాడిని. పరీక్షలు రాయడానికి వెళ్ళేటప్పటికి ఏదో భయం, ఏదో సంకోచం, మర్చిపోవటం ఇవన్నీ జరిగాయి. అందుకనే డింకీలు కొట్టుకుంటూ ఇంటర్మీడియట్ వరకు చదివాను. ఇక ఆ తర్వాత మనకి అవకాశం ఉండదులేని. రవి గారు నమస్కారం. ఉంటుందిలే అని చెప్పి ఇంటర్మీడియట్ ఆపేశాను. ఎందుకంటే మొట్టమొదటి నుంచి కూడా నాకు చిన్నప్పటి నుంచి కూడా ఒక మంచి బిజినెస్ మ్యాన్ అవ్వాలి అనుకున్నాను తప్ప ఒక డాక్టర్ అవ్వాలి, ఒక ఇంజనీర్ అవ్వాలి, ఒక ప్రొఫెసర్ అవ్వాలి, లేకపోతే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని ఇలాంటి కోరికలు నాకు లేవు. మా ఫ్యామిలీలో చాలామంది బిజినెస్ పీపుల్ ఉండటం మూలంగా కానీ, నేను చూడటం మూలంగా కానీ మంచి బిజినెస్ మ్యాన్ అవ్వాలి అనుకున్నాను. దానికి తగ్గట్టే మనసు అంతా కూడా దాని మీద కేంద్రీకరించడం మూలంగా చదువు సరిగ్గా వంట పట్ల. సరే, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన తర్వాత బిజినెస్ ఫీల్డ్లోకి దిగుదామని అనుకుంటే అప్పటికి మా ఇంట్లో ఆడపిల్లల పెళ్ళిళ్ళు ఇవ్వటం మూలంగా కానీ, మా వ్యాపారంలో నాన్నగారికి కొంత రాజకీయాల్లో ఎక్కువగా ఉండటం మూలంగా వచ్చే నష్టాల మూలంగా కానీ కొంత ఆర్థికంగా వెనకబడ్డాం. అప్పుడు వ్యాపారం చేద్దామంటే డబ్బులు లేవు, ఉద్యోగం చేద్దామంటే డిగ్రీ లేదు. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలనుకుంటా అన్న టైంలో, ఎందుకంటే మనకు సహాయం చేసిన వాళ్ళని మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. నా జీవితాన్ని 4 మలుపులు తిప్పిన ప్రముఖుల గురించే మాట్లాడతాను, వాళ్ళు మిగిలిన గురించి ఎక్కువ మాట్లాడకుండా. మొట్టమొదటిగా ఏం చేయాలని తెలియకుండా అట్లా కూర్చున్న టైంలో అక్కడ చివరికి మిగిలేదైనా పోస్టర్ ఉంది చూస్తారా, అది ఆ పోస్టర్ డైరెక్టర్ రామిరెడ్డి గారు, గుత్తా రామిరెడ్డి గారని, వారి అన్నయ్య గారే గుత్తా మాణిక్యాలరావు గారని. ఆయన నన్ను పిలిచి, ఆయనకి ఏలూరులో మంచి బిజినెస్ ఉంది, కిసాన్ ఇంజనీరింగ్ కంపెనీ పేరుతో. ఆ బిజినెస్ అని విజయవాడలో బ్రాంచ్ పెట్టాలని ఆయన అనుకొని నన్ను పిలిచి అడిగారు, ఇట్లా బ్రాంచ్ పెడదాం అనుకుంటున్నాను విజయవాడలో, నువ్వు వర్క్ చేస్తావా అన్నారు. చేస్తానండి తప్పకుండా అన్నాడు. నీకు నెలకు 100 రూపాయలు జీతం ఇస్తాను, సంవత్సరానికి ఒకసారి 15 పైసల లాభాల్లో వాటా ఇస్తాను అని చెప్పి ఆఫర్ ఇచ్చారు ఆయన. వెంటనే ఎగిరి గంతేసి, దాని గురించి నాకు పెద్దగా తెలియకపోయిన వ్యాపారం గురించి వెళ్ళిన కొద్ది రోజులే దానిలో ఉన్న లోతుపాతులు అన్నీ కూడా తెలుసుకొని దాన్ని చాలా అద్భుతంగా పైకి తీసుకొచ్చాను. ఓ సందర్భంలో ఆయన, నా షేర్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను, బయట ఎవరెవరో అడుగుతున్నారు, వాళ్ళందరికంటే ముందు ఈ బిజినెస్ నువ్వు ఇంత డెవలప్ చేసేది నువ్వు కాబట్టి నీకే ఆఫర్ ఇస్తున్నారు అంటే, నా దగ్గర డబ్బులు లేవండి, ఉంటే ఆ రోజున మొదటి రోజు నేను పార్ట్నర్గా చేరి ఉండేవాడిని, వద్దు నాకు అన్న. లేదు, నీకు వారం రోజులు టైం ఇస్తున్నావు, వారం రోజుల్లో నువ్వు తీసుకోగలిగితే నువ్వు తీసుకో, నువ్వు కాదు అనుకుంటే ఎవరికైనా ఇచ్చేస్తానని చెప్పి ఆ గుత్తా మాణిక్యాలరావు గారు అనే నాకు చిన్నాన్నగారు అవుతారంటే మా నాన్నగారికి తోడోలుడు ఆయన పిలిచి చెప్తే కూడా నేను ఇవ్వలేకపోయాను. నా దగ్గర డబ్బులు కూడా లేవు. ఆలోచిస్తాను, ఇంటి దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆలోచిస్తుంటే మా మిస్సెస్ అడిగింది, ఏమండి ఏంటి ఆలోచిస్తాను ఇందాక నుంచి చాలా దీర్ఘంగా అంటే, ఏం లేదన్న. కాదు మీరు ఏదో ఆలోచిస్తారు చెప్పండి అంటే, మాణిక్యాలరావు గారు ఆయన నాకు ఒక ఆఫర్ ఇచ్చారు, ఆయన షేర్ని ఇచ్చేద్దామని తీసుకోమంటున్నారు అన్నాడు. మరి తీసుకోవచ్చు కదా అంది. తీసుకోవచ్చు కదా అంటే, నా దగ్గర డబ్బులు లేవని తెలుసు కదా నీకు, ఎట్లా తీసుకుంటాను నేను అంటే, మా పుట్టింటి వాళ్ళు నాకు 5 ఎకరాలు పొలం ఇచ్చారండి, ఆ పొలం అమ్మేస్తాను, అమ్మి డబ్బులు తీసుకొస్తాను, మీరు అందరూ షేర్ హోల్డర్ అవ్వండి అని చెప్పి అంటే, నేను వద్దంటే వద్దన్నాను. ఎందుకంటే తల్లిదండ్రులు ఎప్పుడైనా సరే ఆడపిల్లకి కానీ మగపిల్లలకు కానీ డబ్బులు ఇచ్చేది, ఎందుకంటే ఏదైనా రేపు సక్సెస్ కాకపోయినా ఆడపిల్లకి మరి ఒక మినిమం గ్యారంటీ అనేది ఉంటుంది అనే ఉద్దేశంతో ఇస్తారు. అది అలాంటిది అమ్మి నాకు ఇవ్వటం వద్దంటే కూడా దాన్ని వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి వాళ్ళు కూడా వెంటనే యాక్సెప్ట్ చేసి వారం రోజులు తిరగకుండా 5 ఎకరాలని కూడా అమ్మి ఆ డబ్బు నాకు తీసుకొచ్చి ఇచ్చారు. దాంతో అదే కంపెనీలో 15 పైసల లాభాల్లో వాటాగా ఉన్న వ్యక్తిని 50 పైసల షేర్ హోల్డర్ అయ్యాను. ఇక అక్కడి నుంచి డే అండ్ నైట్ ఎలా బిజినెస్ చేయాలి,
మా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్. వాళ్ళ దాటికి నేను ఎలా తట్టుకోవాలి అని రకరకాల ఆలోచించి చివరికి సక్సెస్ఫుల్గా చాలా బాగా చేసాం. అది నా జీవితంలో ఇచ్చిన మొదటి మలుపు గుత్తా మాణిక్యాలరావు గారు. అందుకని వారి జీవితంలో నేను ఎప్పుడు కూడా మర్చిపోలేను. ఇలా బిజినెస్ చేస్తూ ఉన్న టైంలో నాకున్న సరదాతో నాటకాలు చేస్తూ ఉండేవాడిని. నా మిత్రులు చాలామంది సినిమాల్లోకి రావయ్యా బాగుంటుంది, క్రాంతి కుమార్ గారు, ముఖర్జీ గారు, చటర్జీ గారు, విజయ బాపిరెడ్డి గారు, ఇంకా ఎంతోమంది, కృష్ణ గారు, మేమందరం కూడా ఏలూరు కాలేజీలో స్టూడెంట్స్. వాళ్ళు కూడా ఎన్నోసార్లు ఆఫర్ ఇచ్చారు. అలాగే గుత్తా రామిరెడ్డి గారు, ఆయన కూడా వచ్చారు, రావయ్యా బాగుంటావు కదా నువ్వు చేయండి, వద్దులేండి నాకు బిజినెస్ మీద ఇంట్రెస్ట్ అని చెప్పి వెళ్ళా. నాటకాలు మాత్రం వేస్తూ ఉండేవాడిని. ఒక రోజున అనుకోకుండా క్రాంతి కుమార్ గారు నన్ను, హనుమాన్ ప్రసాద్ గారు, క్రాంతి కుమార్ గారు నన్ను మెడ్రాస్ తీసుకువెళ్ళి అక్కడ మేకప్ టెస్ట్ చేసి స్టిల్స్ అవి తీస్తే అనుకోకుండా అట్లూరి పూర్ణచంద్రరావు గారు ఆ ఫోటోలు చూడటం జరిగి వెంటనే ఇతను నాకు కావాలని నేను పిలిపించి, మా సినిమాలో నేను సినిమా తీస్తున్నాం, ఆ సినిమాలో అందరు